అమెరికా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక మాజీ అధ్యక్షుడిపై వరుస దాడులు. అమెరికన్ టైమింగ్ రాత్రి 8:30 కరెస్పాండెంట్ డిన్నర్లో ట్రంప్ మెసేజన్ చేస్తున్న ట్రిక్స్ చూస్తున్నారు. సరిగ్గా అదే టైంలో బయట ఉన్న సెక్యూరిటీ పోస్టు దగ్గర కాల్పులు జరిగాయి. షాట్ ఫైర్ అంటూ ఏజెంట్లు అరిచిన కేకలు హోటల్ మొత్తం మారుమోగాయి. అందరూ ప్రాణభయంతో టేబుల్ కిందికి దూరిపోయారు. ఈ దాడి చేసింది 31 ఏళ్ల కోల్ థామస్ అలెస్. కాలిఫోర్నియా నుంచి రైల్లో ప్రయాణించి మరీ ట్రంప్ను టార్గెట్ చేయడానికి వచ్చాడు. అతని దగ్గర దొరికినవి చూస్తే వెన్నుల్లో వణుకు పుట్టాల్సిందే. ఒక హ్యాండ్ గన్, ఒక షాట్ గన్ మరియు 3 కత్తులు. అంత సెక్యూరిటీని దాటి అతను ఇన్ని ఆయుధాలతో ఎలా రాగలిగాడు? ఇదే ఇప్పుడు పెద్ద మిస్టరీ. పోయినసారి పెన్సిల్వానియాలో గ్రాఫ్ ట్రంప్ ప్రాణాలు కాపాడింది. ఈసారి మ్యూజిషియన్ చేస్తున్న మ్యాజిక్ ఆయనకి రక్షణగా నిలిచింది. ఒక వ్యక్తిపై ఏడాదిలోనే 2 సార్లు ప్రాణాంతక దాడులు జరగడం అంటే దాని వెనుక ఎంతటి బలమైన శత్రువులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? హింసకు తావు లేదని చెప్పారు ట్రంప్. ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు. కానీ అమెరికా భద్రతా వ్యవస్థపై ఇప్పుడు ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి దీని వెనుక ఏదైనా కుట్ర ఉందని మీరు భావిస్తున్నారా? అసలు ఎందుకు, ఎవరు చేశారు ఇది? మరింత రీసెర్చ్ చేసి మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. నా కాంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే ఒక లైక్ కొట్టండి.